ధనియాలు ధనియాలు ధనియాలు. ఇంకా నయ్యం గసగసాలనలేదు. నా పేరు డానియల్. నోరు తిరగకపోతే డానీ అని పిలవండి. నువ్వు మాకు సహాయం చేయాలరా. అది సరే గాని ఈ టిక్కెట్ ₹1 వచ్చిందో లేదో చెప్పు. మడిసి వెనకాల పెట్టుకో. అక్కడి నుంచే తీసాను. అబ్బా ఇది పాత టికెట్ రా. టైం అయిపోయింది. ఒక అనాథ శవం ఉంది, పెట్లో పెట్టి తీసుకొస్తాం. దాన్ని మీ ఆచారం ప్రకారం పూడ్చిపెట్టాలి. కానీ ఒకటి, గంట మోగించాలి, సౌండ్ రాకూడదు. పూడ్చి పెట్టాలి, పక్క శవానికి తెలియకూడదు. పోనీ గొయ్యి తీయొచ్చా? అది తప్పదుగా. ఏంటి సౌండ్ రాకూడదా? పక్క సమాధికి తెలియకూడదా? అంటే ఇది అనాథ శవం కాదు, మీరే ఎవరినో మర్డర్ చేసి ఉంటారు. అంటే నీ కళ్ళకు మేము ఎలా కనపడుతున్నావురా? తడి నాలుగులతో గొంతులు కోసేవాళ్ళ, చెప్పులు కుట్టేవాళ్ళ లుక్కు కాళ్ళ మీద, కటింగ్ వేసేవాళ్ళ లుక్కు బొచ్చు మీద ఉన్నట్టు నా మొత్తం లుక్కు కింద నుంచి పైదాకా బాడీ మీదే ఉంటది. ఎవడెప్పుడు పోతాడో చెప్పగలను. అబ్బా, నేను ఎప్పుడు చచ్చిపోతానో చెప్పు. ఫిబ్రవరి 31, 2007. నో డౌట్. నీకు నచ్చిన రాయి చెక్కించి పెట్టుకో ఆ డేట్. నువ్వు పోటానికి బోడంత టైం ఉందలేరా? ఇంతకీ ఎవరిని మర్డర్ చేశారు? మేమెవరిని చంపలేదురా బాబు. ఆ? పోయింది యేసుదాస్. అది ఓ యేసుదాసిని మర్డర్ చేశారా? వీడు బేతాళుడి కంటే మొదలులా ఉన్నాడు. అవ్వను ఉండు. ఇదిగో సమస్య ఏంటంటే ఫాదర్ లేడు. ఫాదర్ లేడని నువ్వు బాధపడకరా. మీ మదర్ని అడుగు. ఒక్కటి పీకనట్టు 40 పళ్ళు రాలిపోతాయి. ఓ రెర్రిపప్ప, పళ్ళు 40 కాదు 32. మధ్యలో నువ్వు ఎంటాడుతా అని తెలిసే నీయో 8 పళ్ళు కలిపి చెప్పాను రా పప్ప. ఫాదర్ అంటే మా ఫాదర్ కాదు, ఈ చర్చి ఫాదర్. ఊళ్ళో లేడు. ఇక్కడ ఎవరు మరణించినా రిజిస్టర్ లో సంతకం చేసి ఆయన ముందే పూడ్చిపెట్టాలి. అదే. ఒరే బాబు, నీకు దండం పెడతాను, ఏదైనా చేసి ఈ పని మాత్రం పూర్తిచేయరా బాబు. తప్పుద్దా? ఓ పని చేద్దాం. ఏంటది? పక్కూళ్ళో పట్టా పొందిన ఫాదర్ ఒకడున్నాడు, నేను మాట్లాడి తీసుకొస్తా. మా నూరోడు కాదు కాబట్టి మీ లొసుకులు ఏమి తెలియదు. కాకపోతే ఓ ముఖ్య విషయం ఏంటంటే, ఏంటిది? కోర్టులో నా వాటా నాకు రావాలి. ఇవ్వకపోతే ఏం చేస్తావు? శవాన్ని తీసి సైకిల్ మీద వేసుకు ఊరేగుతాను. చూసావా, ఈరోడు తగులుకున్నాడు జిడ్డులాగా. జిడ్డో గొడ్డో నువ్వు పితికింది ఏమన్నా పోతా? అప్పనంగా వచ్చిందే కదా. ఒరే నువ్వేం ఫీల్ అవ్వకుండా నువ్వు ఆ పని మీద ఉండు. మేము వస్తావురా ధనియాలు.